హాయ్ అండి. మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఈరోజు చపాతీలోకి తెల్ల శనగలు కూర ఎలా చేయాలో చూపిస్తాను. మరి తెల్ల శనగలు మనం ముందుగానే నానబెట్టుకొని ఒక 4 గంటలు నానితే సరిపోతాయి. ఇవి వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటాం. ఉప్పు వేసుకొని కళ్ళుప్పు వేస్తున్నాను ఈ స్పూన్ తోటి. ఈ గ్లాస్ తోటి వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోవడమే. ఇది 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వస్తే చాలు. ఇవి తెల్ల శనగలు కదా, త్వరగా ఉడికిపోతాయి. శనగల కూరలోకి 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక ఉల్లిపాయనేమో మనం మిక్సీకి వేసుకోవాలి, ఒక ఉల్లిపాయని తాలింపుకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటాం. ఇవన్నీ దీనిలోనే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు, వీటిని మనం మిక్సీ పట్టుకొని వస్తాము. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మన శనగలు ఉడికాయేమో చూద్దాము. చక్కగా ఉడికిపోయినాయి. చూడండి ఎలా మెత్తగా ఉడికిపోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఇది 4 స్పూన్లు ఉంటుంది. 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తిరగమాత గింజలు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాను. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని కలుపుకొని పెట్టుకుంటాను. వీటితోటి 2 స్పూన్లు వేయాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. కొంచెం వేగితే చాలు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవడమే. ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని వేసుకోవడం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం అన్ని మిక్సీ చేసుకున్నాం కదా, పచ్చి వాసన పోయేదాకా కాస్త వేపుకోవాలి. ఇప్పుడు దీన్ని వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే చాలు. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేసుకుంటాం. ఇందాక శనగల్లో వేసి ఉడకనిచ్చాం కదా, చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేసాను కల్లుప్పు. ఆ తర్వాత పసుపు దీంతో 1/2 స్పూను, ఇందాక పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాం కదా, ఈ స్పూన్ తోటి 1 స్పూను కారం, మనకి రుచి తెలియడం కోసం పంచదార టీ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకున్నాను.
వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం శనగలు వేసుకోవడమే. ఇందాక శనగలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ శనగలు మనం ఉడికించిన దాంట్లో ఒక 1/4 వంతు శనగలు వేసుకుంటే ఒక 1/4 వంతు ఏమో మనము వీటిని తీసి మిక్సీకి పట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మసాలాలు ఈ గ్రేవీ దీనికి పట్టేదాకా మనం 1 నిమిషం ఇలా తిప్పుకొని కాసేపు 1 నిమిషం ఉంచుకుంటే బాగా పడుతుంది. ఇప్పుడు మనము ఈ గ్లాస్ తోటి వాటర్ పోసుకుంటాం. ఇంకొక 1/2 గ్లాస్ పోస్తాను. ఇంకొక 1/2 గ్లాసు పోస్తాను. గ్లాసున్నర నీళ్లు పోసాను. దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం శనగల పేస్ట్ వేసుకుంటాం. ఇలా మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో కలుపుతున్నాం. బాగా గ్రేవీగా బాగుంటుందన్నమాట. చక్కగా చిక్కబడి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా దీనిలో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే దించేసుకోవచ్చు. ఇది ఉడికిందేమో చూద్దాము. బాగా చక్కగా ఉడికిపోయింది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. చక్కగా కొత్తిమీర వేసుకొని దింపుకోవడం. మన స్టవ్ ఆపేసుకొని దింపుకోవడం. మన శనగల కూర రెడీ. ఇలా అందరూ చేసుకొని తినండి. చపాతీలు కూడా చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.